ఓ పిల్లవాడు వచ్చి ఈ టీచర్ తోటి అన్నారట, నేను ఈ సెక్షన్ లో చదువుకోను, ఇక్కడ ఉండే పిల్లలందరూ అస్సలు మంచి పిల్లలు కాదు అన్నారటండి. అయితే టీచర్ ఏం చేశారంటే, సరే నేను సెక్షన్ మారుస్తాను, కానీ ఫస్ట్ ఒక స్పూన్ లో వాటర్ ఇచ్చి మొత్తం స్కూల్ అంతా జాగ్రత్తగా తిరిగిరా అని అన్నారటండి. సరే అని నా స్పూన్ లో వాటర్ నింపుకొని మెల్లగా నడుస్తూ వస్తున్నారట. పిల్లలందరూ అటు పిలుస్తున్నారట, ఇటు పిలుస్తున్నారట, తిరుగుతున్నారట, ముచ్చట్లు చెప్తున్నారట. కానీ ఈయన మాత్రం ఈ పని పైన జాగ్రత్తగా మనసు పెట్టి తిరిగి వచ్చారటండి. గురువు గారికి ఇచ్చారట. టీచర్ అడిగారట, అయ్యా ఇప్పుడు ఏమన్నా నీకు ఏదైనా చెడు విషయాలు వినిపించాయా, చెడు వ్యక్తుల యొక్క సాంగత్యం చేసావా? లేదండి, ఎక్కడ ఈ నీళ్ళని చూసుకోవటంలోనే అయిపోయింది. అప్పుడు ఆ గురువు గారు అన్నట్ట, నానా చెడు వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారు, కానీ మనం చేసే పని పైన శ్రద్ధ పెడితే అవన్నీ కూడా మనకి తెలియకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం శ్రద్ధ కోల్పోతామో అప్పుడే మిగతా వాళ్ళ యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అని. అప్పుడు ఆ పిల్లవాడు చక్కగా శ్రద్ధగా అదే క్లాస్ లో చదువుకుంటూ ఉన్నాడట. చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడట. హరే కృష్ణ.